స్టోరీ కేవలము కల్పితాలు. అనగనగా ఒక పల్లెటూరిలో దండమ్మ అనే మంత్రగత్తె నివసించేది. ఆ గ్రామంలో ఉన్న చాలా మంది ఆమె మంత్రాల గురించి భయపడేవారు. కాని కొన్ని కారణాల వల్ల గ్రామస్థులు దండమ్మను అవమానించారు. దాని కారణంగా ఆమెను చాలా బాధ పెట్టి ఆమెను గ్రామం నుంచి వెళ్లగొట్టరు. అవమానంతో మంటగలిసిన దండమ్మ తాను చనిపోకముందు శపథం చేసింది, ఈ గ్రామాన్ని నేను శాశ్వతంగా శ్మశానంగా మార్చేస్తాను. ఆమె మరణం తర్వాత గ్రామంలో విచిత్ర సంఘటనలు జరగడం ప్రారంభమైంది. రాత్రివేళ ఊరిలో విచిత్రమైన కేకలు వినిపించేవి. చిన్న పిల్లలు కనిపించకుండా పోవడం, కొన్ని గొడవలు జరగడం, పశువులు చనిపోవడం వంటి పరిణామాలు జరిగాయి. ఒక రోజు రాత్రి గ్రామంలోని ఒక వ్యక్తి పొలంలో పనిచేస్తుండగా అతనికి 3 తలల తోకల దయ్యం కనిపించింది. దయ్యం నీలం రంగులో మెరిసిపోతూ భయంకరంగా తలలు తిప్పుతూ అతడిపై గర్జించింది. అతను దాన్ని చూసి ఉలికిపడి భయంతో గ్రామంలోకి పారిపోయాడు. ఆ రోజు నుంచి ఊరిలో దయ్యం గురించి విని చాలా భయపడరు. ఒక వృద్ధ బ్రాహ్మణుడు గ్రామంలో వచ్చిన ఈ సమస్యను పరిష్కరించడానికి తన తపస్సు ద్వారా దయ్యం వెనుక కథను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. దయ్యం నిజానికి దండమ్మ ఆత్మ అని, తన మరణం ముందు తనపై జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చింది అని తెలుస్తుంది. వృద్ధుడు పూజ చేయాలని నిర్ణయించుకున్నాడు. పూజ ప్రారంభమైనప్పుడు 3 తలల దయ్యం ఒక పెద్ద తుఫాను వలె అక్కడికి చేరుకుంది. దయ్యం బ్రాహ్మణుడిని హింసించడానికి ప్రయత్నించినా అతని పూజ శక్తి కారణంగా ఆగిపోయింది. దయ్యం తన బాధను బయటపెట్టింది. నాకు గ్రామస్థులు అన్యాయం చేసేరు. నా ఆత్మను శాంతింపజేయడానికి వారు నన్ను అవమానించినంతటి బాధకు గురై అయినాను. తర్వాత బ్రాహ్మణుడు గ్రామస్థులందరినీ పిలిచి దయ్యం మీద జరిగిన అన్యాయాన్ని వివరిస్తాడు. గ్రామస్థులు అందరూ క్షమించమని వేడుకున్నారు. దండమ్మ ఆత్మ శాంతి చెందేందుకు ఆ పూజలో భాగస్వామ్యం అయ్యారు. ఆ తర్వాత 3 తలల దయ్యం ఆత్మ స్వర్గానికి చేరింది. అప్పటి నుంచి ఆ ఊరిలో ఎలాంటి దయ్యాలు లేదా విచిత్ర సంఘటనలు జరగలేదు. ఆ గ్రామం తిరిగి శాంతిగా మారింది. ఎప్పుడూ మంచి పనులు చేయాలి, ఎవరి మీదనూ అన్యాయం చేయకూడదు. ప్రతి ఒక్కరి బాధను అర్థం చేసుకోవడం ముఖ్యం.